మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. కుల్తాబాద్ పట్టణం ఛత్రపతి సంభాజీనగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు సమాధి ఇక్కడే ఉంది. దాన్ని కూల్చివేయాలనే డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది. షేక్ ఇక్బాల్ కు ఈ ప్రాంతంలో పూలు ప్రసాదాలు అమ్ముకునే షాప్ ఉంది. కుల్తాబాద్ లో ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతానికి మార్చి 13న బీబీసీ బృందం వెళ్లింది. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. సమాధిని ఫోటోలు వీడియోలు తీయడంపై నిషేధం ఉందని పోలీసులు చెప్పారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ మోఘల్ పాలకుడు ఔరంగజేబును ప్రశంసించడంపై మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం మాట్లాడుతూ మొఘల్ పాలకుడి సమాధి మరియు సమాధిని కూల్చివేయాలనే భావనను బీజేపీ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలు మరియు దేశం కూడా ప్రతిధ్వనించిందని అన్నారు. ఔరంగజేబు సమాధి తొలగింపుకు సంబంధించిన చర్యలు చట్ట నియమాలను అనుసరించి తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఔరంగజేబు సమాధి ప్రవేశ ద్వారం దగ్గర ఒక బోర్డు ఉంది. ఇది రక్షిత స్మారక చిహ్నం. దీన్ని ధ్వంసం చేసిన లేదా పాడు చేసిన భారత పురావస్తు శాఖ చట్టం ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా లేదా 2 విధించవచ్చు అని దానిపై ఉంది. ఔరంగజేబు సమాధి చాలా సాదాసీదాగా ఉంది. సమాధి మీద మట్టి ఉంది. దానిపై ఒక మొక్క ఉంది. సమాధికి చుట్టుపక్కల చాలా షాపులు ఉన్నాయి. అందులోనే షేక్ ఇక్బాల్ దుకాణం కూడా ఉంది. ఆయన పూలదండలు ప్రసాదాలు అమ్ముతారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఔరంగజేబు గురించి ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారని ఇక్బాల్ ఆరోపించారు. 300 సంవత్సరాల కిందట ఏం జరిగిందో అల్లాకు బాగా తెలుసు. అఫ్జల్ ఖాన్ సమాధికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన వారసులు ఇప్పటి వరకు రక్షణ కల్పించారు. ఔరంగజేబు సమాధి కూడా ఇక్కడ 300 ఏళ్లుగా ఉంది. దానిని కూడా అలాగే రక్షించాలి అని ఇక్బాల్ అన్నారు. ఇక్కడే కుల్తాబాద్ పట్టణ మాజీ మేయర్ అడ్వకేట్ కూడా అయిన క్రైస్తుద్దీన్ ఓ బృందం కలిసింది. ఔరంగజేబు గురించి ఇంతకు ముందు వివాదం ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ చేస్తున్న కుల్తాబాద్ మతపరమైన చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. భద్రమారుతి ఆలయం ఇక్కడ ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. కుల్తాబాద్ ప్రాంతంలో గిరిజీదేవి దత్ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు సూఫీ ఉద్యమ సమయంలో కుల్తాబాద్ కీలక ప్రాంతంగా ఉండేది. దేశ విదేశాల నుంచి సూఫీలు ఈ ప్రదేశానికి వచ్చేవారు. చాలా మంది సమాధులు కుల్తాబాద్ లో ఉన్నాయి. హిందూ ముస్లిం ఐక్యతకు కుల్తాబాద్ చిహ్నంగా నిలిచిందని ఇక్కడి ముస్లిం వ్యాపారులు చెబుతున్నారు. షర్ఫుద్దీన్ రంజానీ 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోని దర్గా కమిటీకి చైర్మన్. ఆయన ఆఫీసు ఔరంగజేబ్ సమాధికి సమీపంలో ఉంది. కుల్తాబాద్ చాలా పాత ఊరు. ఇక్కడ హిందువులు ముస్లింల మధ్య ఐక్యత ఉందని మేం అన్ని పండుగలను కలిసి జరుపుకుంటాం. శివాజీ జయంతి, అంబేద్కర్ జయంతి, హోలీ పండుగలను హిందువులతో కలిసి చేసుకుంటాం. వారిని ఈద్కు ఆహ్వానిస్తామన్నారు. గత కొన్ని రోజులుగా ఔరంగజేబు ఆయన సమాధి గురించి రాజకీయ ప్రముఖులు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది కుల్తాబాద్ లోని హిందూ, ముస్లిం, దళిత వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఇక్కడి స్థానిక ప్రజలకు నష్టం కలిగిస్తుందని క్రైస్తుద్దీన్ పేర్కొన్నారు. ఇక్కడ దేవాలయాలు, గుహలు, దర్గాలు ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వేల మంది ఇక్కడ పనిచేస్తారు. దాదాపు 25 నుంచి 30 వేల మందికి ఇది జీవనాధారం. వివాదాస్పద ప్రకటనలు చేసే వారికి మాట్లాడే స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ స్థానిక ప్రజలకు దీనివల్ల నష్టం కలుగుతుంది అని క్రైస్తుద్దీన్ అన్నారు. ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మదనగర్లో మరణించారు. ఆయన మృతదేహాన్ని కుల్తాబాద్కు తీసుకొచ్చారు. మరణాంతరం తన గురువు సయ్యద్ జైనుద్దీన్ సిరాజీ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని ఔరంగజేబు వీరునామాలు రాశారని, అందువల్లే ఆయన కుమారుడు ఆజం షా తన తండ్రి సమాధిని కుల్తాబాద్ లో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సమాధిని నిర్మించడానికి అప్పట్లో 14 రూపాయలు 12 ఆణాలు ఖర్చయిందని చెబుతారు.
ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్తాబాద్ నగరంలో ఔరంగజేబు సమాధి ఉంది. ఢిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ఎలా వచ్చింది అనే సందేహం కలుగమానదు. ఇది వాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ.